పేమెంట్ చేస్తారా? బిజీ ఉన్నాను, ముహూర్తం టైం అవుతుంది, తర్వాత చేస్తాను. తర్వాత చాలామంది క్లయింట్స్ ఏంటంటే మేకవర్ అవ్వగానే పేమెంట్ చేయకుండా తర్వాత చేస్తామని చెప్తారు. అంటే క్లయింట్ వర్క్ అయిపోయిన వెంటనే పేమెంట్ చేయకుండా ఉండడం, తర్వాత వాళ్ళ నెంబర్ బ్లాక్ చేయడం, తర్వాత లిఫ్ట్ చేయకపోవడం, పేమెంట్ చేసేటప్పుడు మళ్ళీ 2000 తక్కువ చేయడం, తర్వాత 10 మెంబర్స్కి మేకవర్ చేయించుకొని ఓన్లీ 5 మెంబర్స్కే పేమెంట్ చేయడం, ఇలాంటివి చాలా ట్రబుల్స్ అన్నది బిగినర్ మేకప్ ఆర్టిస్ట్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళంతా ఎర్లీ మార్నింగ్ వచ్చి వర్క్ చేస్తున్నారు. పెళ్లిలో పంతులు గారికి కానీ ఎవరికైనా సరే ఇమీడియట్గా పేమెంట్ చేస్తారు. ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ దగ్గరకు వచ్చేసరికి తర్వాత అని అంటారు. మీకు తెలుసు కదా, ఈరోజు వెడ్డింగ్, నాకు మేకప్ ఆర్టిస్ట్ వచ్చి మేకప్ చేస్తారు, సో తనకి పేమెంట్ చేయాలి అనేసి. మీకు సర్వీస్ నచ్చిందా, పే చేయండి. ఒకవేళ మీరు అనుకున్నంత హ్యాపీగా లేకపోతే కొంచెం తక్కువ పేమెంట్ చేయండి. బిగినర్ మేకప్ ఆర్టిస్ట్ నేను చెప్పేది ఒకటే, మీకు క్లయింట్ వాళ్ళ ఇల్లు తెలియదు అనుకుంటే బ్లైండ్గా హాల్లో ట్రస్ట్ చేసి వచ్చేయకండి. వాళ్ళ మీరు బ్రైడ్కి మేకప్ చేస్తున్నారు, గ్రూమ్ సైడ్ ఒక 5 నెంబర్స్ తీసుకోండి. గ్రూమ్ సైడ్ వాళ్ళకి చేస్తున్నారంటే బ్రైడ్ సైడ్ వాళ్ళది ఒక 5 నెంబర్స్ తీసుకోండి. ఒకవేళ క్లయింట్ ఆన్సర్ చేయకపోతే వాళ్ళకి కాల్ చేయండి. క్లయింట్ నెంబర్ ఉంది, ఇల్లు తెలియదు వాళ్ళది. ఇలా బ్లైండ్గా ట్రస్ట్ చేసి వస్తే లాస్ అవ్వాల్సింది మనమే. మంది మా స్టూడెంట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకోవడం జరిగింది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. వర్క్ అయిపోయిన తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఎలాంటి మెస్అప్స్ ఉండకూడదు అంటే ఒకసారి చూడండి. మేడం నచ్చిందా మీకు మేకవర్? పేమెంట్ చేస్తారా? చూసారా ఎంత సింపుల్, గూగుల్ పే చేశారు, అయిపోయింది. క్లయింట్ హ్యాపీ, మేకప్ ఆర్టిస్ట్ హ్యాపీ.